హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నివేదిక. సో రివీల్ సీక్రెట్ పార్ట్ 11 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రీవియస్ వీడియోలో దేవా తన ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ రాఘవని కలవడానికి పొలం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ రాఘవ చూడడానికి అచ్చం ఇఫాన్ లాగే ఉంటాడు. అయితే ఇఫాన్ ఎవరో తెలియదు కాబట్టి దేవా నార్మల్గా రాఘవ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడదాం ట్రై చేస్తాడు. బట్ రాఘవ మాత్రం పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఉంటాడు. కోపం వచ్చిన దేవా, రేపు నువ్వు నాతో మాట్లాడవా అని అడుగుతాడు. దానికి రాఘవ ఎందుకు మాట్లాడాలి అని అడుగుతాడు. రాకే చూస్తూ ఉంటాడు దేవ. అప్పుడు రాఘవ, ఎందుకేంట్రా నేను నీ ఫ్రెండ్ని అని చెప్తావు అనుకుంటే ఏం చెప్పానురా అని అంటాడు రాఘవ. అయినా నేను నీతో మాట్లాడుకోరా అని అంటాడు. ఆయన ఎందుకురా నాకు చెప్పకుండా నువ్వు జాబ్ మానేసావు అని అంటే దేవ అంటే అది అని తడబడుతూ ఉంటాడు. జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఆయన ఎంత గొప్పగా చెప్పుకున్నావు తెలుసా, నువ్వు బెంగళూరులో జాబ్ చేస్తుంటే. దానికి అప్పుడు దేవ అంటే నువ్వు గొప్పగా చెప్పుకోవడం కోసం ఇక్కడ నేను జాబ్ చేయాలా అని అంటాడు. అది కాదరా, ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వేం చేయగలవు చెప్పు అంటే, నువ్వు జాబ్ వదులుకొని వచ్చే కదా ఇక్కడ పని చేస్తున్నావు, నేను చేయలేనా అని అంటాడు. అది కాదరా, ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసుకొని రావడం, మీ అందరితో కలిసి ఉందామని అంటాడు దేవు. అది కాదురా బాబు, నీకు అర్థం కాదు, ఇక్కడ ఏమో పనులు లేవు, నువ్వేమో వచ్చేసావు అని కొంచెం ఏదో అలా అనుకుంటూ ఉంటాడు. సరేలే, నీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను రా అంటాడు దేవ. నా కోసం ఏం గిఫ్ట్ అది, నీకు బాగా ఇష్టమైంది అని అంటాడు దేవ. నాకు ఇష్టమైంది ఏంటబ్బా అని ఆలోచిస్తుంటాడు. ఆయన నువ్వు నాతో మాట్లాడినాగా నీకు ఇవ్వను పో అని వెళ్ళిపోతూ ఉంటాడు దేవ. రాఘవేమో అరే ఆగరా ఏంటో చెప్పి వెళ్ళరా అని అంటూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతుండగా మరొక సైడ్ డెన్లో సర్కార్ ఇలా అంటూ ఉంటాడు, మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇఫాన్, అప్పుడైతేనే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్గా అవుతుంది ఇఫాన్ అంటాడు. మనకి ఆ ఊరికి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అంటాడు. వేరే ఆప్షన్ లేదు, మనం ఏ ఊరికి వెళ్ళినా పోలీసులు మనల్ని కనిపెట్టేస్తారు, ఆ ఒక్క పల్లెటూరు అయితేనే మనల్ని ఎవరు కనిపెట్టలేదు అని అంటాడు సర్కార్. ఏం ఇప్పుడు పోలీసులు భయపడాల్సిన అవసరం ఏముంది అలా అనుకో ఇఫాన్, పోలీసు అందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, నేను ఎన్కౌంటర్ చేద్దామని వెయిట్ చేస్తుంది వాళ్ళు, నువ్వు ఇప్పుడు కనబడితే అప్పుడే వితౌట్ ఎనీ వార్నింగ్ నేను ఎన్కౌంటర్ చేసేద్దామని చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి అంత దమ్ము వచ్చిందా, కానీ నా కొడుకులు వాళ్ళని చూసుకుంటాను అని అంటాడు ఇఫాన్. ఇప్పుడు ఈ టైంలో రిస్క్ వద్దు ఇఫాన్, ఈ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అది డిస్టర్బ్ అయిందంటే మనం చాలా నష్టపోతాం, కాబట్టి మనం ఆ ఊళ్ళోనే చేద్దాం అంటాడు సర్కార్. సరే ఓకే కానీ ముందు మీలో కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను అబ్జర్వ్ చేయండి, తర్వాత మెల్లగా నేను సర్కార్ వస్తామని సర్కార్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఇఫాన్ చెప్తాడు. సరే అని అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఆ ఊరికి వెళ్తారు. ఇదే టైంలో దేవ రాఘవ కలిసి రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందులో ఒక ముసలతను తప్ప ఇంకెవరు ఉండరు. ఈ ముసలతను మరెవరో కాదు, మన కార్తిక్కి దేవగాతం చెప్తున్న వ్యక్తి. రాఘవ వెళ్ళి తాతయ్య వంట అయిపోయిందా, చూడండి ఎవరు వచ్చారు నీకోసం అని చెప్పి దేవని చూస్తాడు. వంట అయిపోయిందిలే కానీ మీ ఇద్దరు మళ్ళీ కలిసారు, ఏం రచ్చ చేసి వచ్చారు ఇప్పుడు ఊరిలో, ఊరుకున్న తాత మేమైతే రచ్చ చేస్తాం అని అంటాడు దేవ. మీ ఇద్దరు దూరంగా ఉంటే మంచోలేరా, కానీ ఒకసారి కలిసారంటేనే రచ్చ చేయడంలో మీరు నెంబర్ 1 కదా అని అంటాడు ఆ ముసలతను. చాలులే అంటాడు రాఘవ. అలా వాళ్ళంతా మాట్లాడుతుండగా ఆ ముసలతను ఒకసారి ఆగి, అరే రాఘవ నీకోసం ఐశ్వర్య వచ్చింది అని అంటాడు. ఐశ్వర్యనా, ఆ అమ్మాయి ఎవరు అంటాడు దేవ. దానికి ఆ ముసలతను, ఓ నీకు తెలియదు కదా అని ఏదో చెప్పబోతుండగా రాఘవ ఆపేసి, ఊరు కదా నువ్వేదో ఆగుతుంటావు అని చెప్పి దేవని బయట తీసుకెళ్ళిపోతాడు. అయితే ఇఫాన్ అనుకున్న పని అవుతుందా? ఇంతకీ ఐశ్వర్య ఎవరు, అసలు ఇఫాన్కి దేవకి ఎలా కూడా జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. For more exciting videos, please do like, share, subscribe. Anuya Vedika followers on Instagram and Facebook. Thank you for your support.